మీ ట్రీట్మెంట్ విధానం ఎట్లా నడిచింది? అంత నేచురల్ ఉందా? ఇలా సైడ్ ఎఫెక్ట్ చాలా సైడ్ ఎఫెక్ట్ అస్సలే లేదు, చాలా రిలీఫ్గా ఉన్నది. ఓకే, ఎట్లా అంటే ఏదో సాధారణంగా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది. ఓకే, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు రిలీఫ్ అనిపించింది, మీకు సర్జరీ నుంచి మీరు బయటకు వచ్చినారు కాబట్టి ఇప్పుడు మీలాంటి సమస్య ఉన్న వాళ్ళకు చాలా మంది ఈ వీడియో చూస్తారు కదా, సో వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంది? చాలా మంది బయట సర్జరీ అని చేయించుకుంటా ఉంటారు, బ్యాక్ పెయిన్ అని, నెక్ పెయిన్ అని, సయాటిక్ అని అనే సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంది మరి ఒకసారి చెప్పండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ చాలా బాగుంది, కంపల్సరీ ఇక్కడికి రండి ఏ ప్రాబ్లం ఉన్నా. ఓకే, దానివల్ల మీకు వస్తే తెలిసిపోతుంది, నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, దానివల్ల ఏ ప్రాబ్లం ఉన్నా, కాలు ప్రాబ్లం ఉన్నా, చేయి ప్రాబ్లం ఉన్నా, నడుము ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సయాటిక్ కానీ అన్నిటికీ మంచి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఉన్నది. సర్జరీ అయ్యే కేసును కూడా మనం ఆటోమేటిక్గా ఇట్లాంటివి చేసినాం. ఈసారి అని కాదు, ఇంకా ఇట్లాంటి కేసులు చాలా చేసినాం. సో సర్జరీ అనే కేసులు కూడా చాలా కేసులు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి సమస్యల వారు వెంటనే సంప్రదించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. థ్యాంక్ యూ అండి.